అధికారం కోసం ఎంత చేయాలో అంతా చేసిన తెలుగుదేశం పార్టీ అధికారం దక్కిన తర్వాత అరాచకాలకు, విధ్వంసాలకు, దాడులకు తెగబడుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులే టార్గెట్గా ఒక పద్ధతి ప్రకారం దారి కాచి దాడులు చేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి చిన్నా పెద్ద అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కులమత ప్రాంత రాజకీయాలకు అతీతంగా పథకాలు అందించిన ఉన్నతమైన చరిత్ర వైఎస్ఆర్సీపీదైతే ఓటు వేయలేదనే వేట మొదలుపెట్టి ప్రజలను హింసిస్తున్న దుర్మార్గ చరిత్ర టీడీపీదని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేస్తున్నారు. ప్రతిరోజు పార్టీ నాయకులతో భేటీ అవుతూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి చర్చిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ అరాచకాలపై ఆరా తీస్తూ బాధితులకు అండగా నిలిచే విషయంలో నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే గవర్నర్, రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రితో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. సాక్ష్యాలతో సహా దాడులు, విధ్వంసాలపై వివరాలందిస్తూ ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో శాసన మండలి సభ్యులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటున్న సవాళ్లు పార్టీకి కొత్తేమీ కావని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. ప్రజలకు మంచి చేశామని, మొన్నటి ఎన్నికల్లో 40% ఓట్లు సాధించిన విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది. ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో అన్నిటికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరమని, రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదని, అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నది కూడా రాజకీయమే అని ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేక కష్టాలను ఎదుర్కొంటూ హుందాగా నిలబడుతూ ముందడుగులు వేసి కష్టపడితే మళ్లీ అధికారంలోకి వస్తామా అన్నది ఆలోచన చేయాలని శాసన మండలి సభ్యులకు సూచించారు. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతాం అన్నది మన చేతుల్లో ఉంది. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. 5 ఏళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించినప్పుడు రాబోయే 5 ఏళ్లలో తన పాలన ఎలా ఉండబోతోందన్న విషయంపై స్పష్టత ఇచ్చారు. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా అర్హత గల వారందరికీ తన ప్రభుత్వంలో పథకాలు అందుతాయని చెప్పారు. అలా చెప్పడమే కాకుండా ఆ హామీకి అర్థం చెబుతూ ఆచరణలో చూపించారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వెయ్యని వారికి కూడా పథకాలు అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే సిద్ధాంతాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూడా పాటిస్తుందని అందరూ భావించారు. కానీ చంద్రబాబు, లోకేష్ అలా అనుకోవడం లేదు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను వెతుక్కుంటూ వెళ్లి మరీ కొడుతున్నారు. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం. మనం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకము, ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. అలా ప్రతి మంచి, ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే, ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే
ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి పార్లమెంట్లో ఉండాల్సినంత సంఖ్యాబలం లేకపోతే ప్రాంతీయ పార్టీలపైన ఆధారపడుతుంది. అలాంటి పరిస్థితి రావాలని, వైఎస్ఆర్సీపీ మద్దతును జాతీయ పార్టీలు కోరుకోవాలని 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశించారు. అప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేసి సాధించవచ్చని బహిరంగంగానే చెప్పేవారు. కానీ ఆ అవకాశం 2019లో వైఎస్ఆర్సీపీకి రాలేదు. 2024 వచ్చింది. ఎన్నికలైపోయాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆశించినన్ని సీట్లు రాలేదు. దాంతో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోకుండా, ప్రత్యేక హోదా గురించి పట్టుబట్టకుండా చంద్రబాబు మరో పాపం చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రెండో పాపం చంద్రబాబు కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. అంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమనుకోవడం. చంద్రబాబు ప్రభుత్వానికి ఇవ్వాల్సినంత సమయం ఇద్దామని, వారు ప్రజలకు మంచి చేయకుండా, మేనిఫెస్టో అమలు హామీలు చేయకుండా మోసం చేస్తే తప్పకుండా నిలదీద్దామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 14 నెలల పాటు పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని మేనిఫెస్టో తయారు చేసుకుని అమలు చేశామని, 99% హామీలు అమలు చేయగలిగామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలది కీలక పాత్ర అని, వైఎస్ఆర్సీపీ సమయం వచ్చేదాకా వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని వైఎస్ జగన్ కోరారు. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది. ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. టీడీపీ నేతలు, కార్యకర్తల చేతుల్లో దాడులకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో, సానుభూతి పరుల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేయాలని మండలి సభ్యులకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తానని, అధికార పార్టీ వారు 4-5 కేసులు పెట్టినా భయపడవద్దని కోరారు. 40% ప్రజలు మనవైపే ఉన్నారు అనేది మర్చిపోవద్దని వారికి గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ తప్పులను నిలదీసే సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ పని చేద్దామని అన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి కష్టకాలంలో పార్టీకి, ముఖ్యంగా మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి మేము సపోర్ట్గా ఉంటాం. ప్రజల తరపున 5 కోట్ల మంది ప్రజల తరపున పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు తీసుకుంటే ఈ టైంకి జగనన్న గనుక ముఖ్యమంత్రిగా కొనసాగుంటే ఒక అమ్మఒడి, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే రైతు భరోసా ఇలాంటివన్నీ కూడా బటన్స్ నొక్కి ప్రజల అకౌంట్స్లోకి వెళ్ళేవి. కానీ కాకపోవడం వలన ఈరోజు అవేవి కూడా ప్రజలకు అందని పరిస్థితి.
అలాగే జగనన్న ఎప్పుడు చెప్పేవారు, నేను కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితి కనుక ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదాని అడిగి వాళ్ళ మెడలు వంచి తెప్పిస్తాను అనేసి. ఈరోజు మరి కూటమి కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితిలో ఉంది. మరి వాళ్ళు ఎంత తెప్పిస్తారో చూడడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సో రానున్న రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేస్తారో కూడా మేమందరం కూడా చూస్తాము. అమలు చేస్తే చాలా సంతోషం, చేయకపోతే మాత్రం అన్యాయం గురైన ప్రజల తరపున పోరాటం చేయడానికి మేమందరం కూడా ఎప్పుడూ సిద్ధమే. జగన్ అంటే జనం, ప్రజలతో మమేకమవుతూ ఆయన చేసిన పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో చరిత్రను సృష్టించింది. రాబోయే రోజుల్లో కూడా జగన్ ప్రజల తరపున నిలిచి వారి గొంతుకై అధికార పార్టీ ఆగడాలను ప్రశ్నిస్తారని, తామంతా ఆయన వెంట నిలబడి ప్రజల కోసం శ్రమిస్తామని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఖచ్చితంగా వస్తారండి. జగనన్నకి ప్రజల్లో తిరగడం చాలా ఇష్టమైన కార్యక్రమం. ఎందుకంటే మనం చూసాం, పాదయాత్ర చేయడం అయితేనే, అంతకుముందు ఓదార్పు యాత్ర చేయడం అయితేనే, నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయ్యాక నిజంగా దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చారు. ప్రజల్లో తిరగడం వలన వాళ్ళ దగ్గర తెలుసుకున్న సమస్యలకి అన్నిటికీ పరిష్కార మార్గం చూపించారు నవరత్నాల ద్వారా. అవన్నిటికి కూడా ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్లా, ఖురాన్ అలాగే భగవద్గీతలా భావించి అందులో ఉన్న అంశాలు నెరవేర్చడమే కాకుండా 2,90,000 కోట్ల రూపాయలను డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది. అసలు ఇలాంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ మనం చూడం. కాబట్టి జగనన్న ఎప్పుడు ప్రజల్లో ఉండడానికి ఇష్టపడే వ్యక్తి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ పాత్ర కీలకం కాబోతున్నది. ఇదే విషయాన్ని గుర్తు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మండలిలో వ్యవహరించాల్సిన తీరుపైన సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అందరిలో ధైర్యాన్ని నింపారు. కార్యకర్తలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేస్తేనే అధికార పార్టీకి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. అది ప్రజలకి ఇబ్బంది కలిగేది ఉంటే మాత్రం తప్పనిసరిగా ప్రజాపక్షాన మేము ఉంటాం. దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందంటే కూడా సమర్థిస్తామని చెప్తున్నాం కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాళ్లు కొత్త కాదు. తండ్రి వైఎస్ఆర్ అకాల మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. ప్రజల తరపున నిలిచి పలు పోరాటాలు చేయడం ద్వారా వారి అభిమానం పొంది కాలక్రమంలో పార్టీని బలోపేతం చేశారు. 2019లో అధికారంలోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన అదే పని చేయబోతున్నారని, ప్రజా గళమై నిలిచి అధికార పార్టీ తప్పులను లెక్కించి సమయం రాగానే వాటిపైన నిలదీస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.